అంబర్పేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఈ నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్పేట్ నల్లకుంటలో రోడ్ షో నిర్వహించిన కిషన్ రెడ్డి ఇక్కడ ప్రజలు ఆదరాభిమానాలు ఎన్నటికీ మర్చిపోలేమని తెలియజేశారు. తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుంటే అందుకు అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలే కారణమని తెలిపారు. ఇక మరోసారి కేంద్రంలో మోదీతో కలిసి పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు కిషన్ రెడ్డి. ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవం పెరిగింది. ప్రపంచ దేశాలలో ఈరోజు అన్ని రకాలుగా ముందుకెళ్తా ఉంటాం. మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, కాచూరు రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చల్లపల్లి రైల్వే స్టేషన్, సనత్నగర్ రైల్వే స్టేషన్, బేగంపేట రైల్వే స్టేషన్ మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలో డిజైన్ క్లాస్ రూమ్స్ పెట్టుకున్నాం. అనేక రకాల కమ్యూనిటీస్ నిర్మాణం చేసుకున్నాం. బోర్డ్స్ వేసుకున్నాం. పార్కులలో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. మన హైదరాబాద్ చుట్టూ 25,000 కోట్లతో ట్రిపుల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు 25,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన విషయం మళ్ళీ వస్తుంది. అందుకే మన అంబర్పేట అంటే ఈరోజు ఢిల్లీలో కాదు, అనేక దేశాలలో పరిచయం. భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ కిషన్ రెడ్డి ఎక్కడ అంటే అంబర్పేట అంటాము. ఎక్కడ బిడ్డ అంటే అంబర్పేట బిడ్డ అంటాము. అంబర్పేట ప్రజలు తల ఎత్తుకునే విధంగా గత అనేక రోజులుగా ఈరోజు శాసనసభలో ఉన్నప్పుడు శాసనసభలో తెలంగాణ ప్రజలు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వాణి వాళ్ళ గుండె చప్పుడు శాసనసభలో వినిపించిన విషయం అందజేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.